హలో అండి అందరికీ వెల్కమ్ టు లైఫ్ విత్ సుహి. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా స్వీట్ కార్న్ తోటి పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఇది ఫస్ట్ ఒక కప్ మైదా పిండి తీసుకొని అందులోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను నేను. ఇది తీసుకున్నాక దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఈస్ట్ తీసుకొని ల్యూక్వామ్ వాటర్లో కలిపి పెట్టుకున్నాను. ఇది మనకి ఆ ల్యూక్వామ్ వాటర్ పొంగినట్టు కనిపిస్తే కనుక ఈస్ట్ మంచిగా ఉన్నట్టు, లేదంటే ఈస్ట్ పాడైపోయినట్టు. ఇప్పుడు మనం ఈస్ట్ ఉంటుంది కదా, ఈ ఈస్ట్ వాటర్ని వేసుకొని మైదా పిండిలో కలుపుకోవాలి. ఇదంతా మంచిగా ఒకసారి కలిపేసుకొని ఈస్ట్ వాటర్ని ఇది కొంచెం కొంచెం పోసుకుంటూ మన చపాతీ ముద్దలాగా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. దీన్ని ఒక 10 to 15 మినిట్స్ పాటు మంచిగా కీట్ చేసుకోవాలి. అయితేనే మనకి పిజ్జా డౌ మంచిగా వస్తుంది. ఇలా మంచిగా కీట్ చేసుకున్న పిజ్జా డౌని ఒక 1 అవర్ పాటు క్లాత్ కప్పేసుకొని ఉంచుకోవాలి. అయితే మనకి అది డబుల్ ది సైజ్ అవుతుంది. అప్పుడు మనకి బేస్ మంచిగా ప్రిపేర్ అయినట్టు. మనం పిజ్జాకి బేక్ చేసుకునే ప్యాన్ తీసుకొని అందులోకి మనం చేసి పెట్టుకున్న డౌ ఉంది కదా, అది మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా ట్రేలోకి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని దానికి హోల్స్ పెట్టేసుకోవాలి మనము. అలాగే మనం బయట దొరికే పిజ్జా సాస్ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. అది తీసుకొని ఆ పిజ్జా సాస్ అంతా వేసుకొని స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి నచ్చిన చీజ్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షెడ్డర్ చీజ్ యూస్ చేస్తున్నాను. మనకి ఎంత చీజ్ కావాలనుకుంటే అంత చీజ్ వేసుకొని దానిపైన మనకు నచ్చిన వెజిటబుల్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ నా దగ్గర స్వీట్ కార్న్ ఉందని స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ప్రీహీట్ చేసిన ఓవెన్లో 180 డిగ్రీస్లో ఒక 30 మినిట్స్ పాటు బేక్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఇంట్లో చీజ్ కార్న్ పిజ్జా రెడీ అయిపోయినట్టేనండి.